సో హే గైస్, నాకు ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో అడిగారు అనమాట. సో దీనికైతే నేను ఒక యూట్యూబ్ వీడియో అయితే షూట్ చేయాలనుకుంటాను, ఎందుకంటే చాలా మంది అయితే ఆ క్వశ్చన్ సిమిలర్గానే అడుగుతూనే ఉన్నారు. సో క్వశ్చన్ ఏంటంటే లైక్ వీ కెన్ స్టడీ హియర్ అట్ ఎన్ఐఐటి కేకేహెచ్ అనమాట. లైక్ మీరు ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోలో చూసేది అండ్ చాలా రీల్స్ చూసేవన్నీ ఎన్ఐఐటి కేకేహెచ్లోనే షూట్ చేసిన అనమాట. అండ్ వెన్ ఎవర్ యూ సీ దెమ్ లైక్ మీరు ఎక్కువ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయితే అయిపోతారు. లైక్ ఇలానే ఉండాలి, చదివితే ఎలాంటి చోటే చదవాలి, లేకపోతే చదివే అవసరం లేదు అన్నట్లయితే ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే లైక్ హియర్ ఐ నియర్లీ 24 months అయితే చదివాగా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి షేర్ చేసుకుంటా చూడండి. సో ఇక్కడ ఉన్నదైతే ఎన్ఐటి కేకేహెచ్లో ఉన్నదైతే 2 floors అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్, 5th floor. అండ్ 5th floorలో ఏంటంటే జస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం. లాస్ట్ 2 years, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ వరకు అంటే స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు నేను జస్ట్ ఆ 5th floorలోనే ఉన్నా. లైక్ అంటే మాకు స్టార్టింగ్లో బయటకు వెళ్ళడానికన్నా ఉన్నది, ఇప్పుడు అసలు బయటకు వెళ్ళడానికి కూడా లేదు. లైక్ కాంపౌండ్ దాటి మేము బయటకు వెళ్ళలేము, ఎన్ఐటి కేకేహెచ్ సరౌండింగ్ దాటి బయటకు వెళ్ళలేము. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజెస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మీరు అనుకోవచ్చు లైక్ అక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, రోబోటిక్ ల్యాబ్స్ ఉన్నాయని. అండ్ దట్ కంప్యూటర్ ల్యాబ్స్, రోబోటిక్ ల్యాబ్స్ అనేది 2 ఉన్నాయి కదా. సో రోబోటిక్ ల్యాబ్స్ అనేది అయితే లైక్ ఎవ్రీబడి వోంట్ గెట్ ఛాన్స్ టు డూ లైక్ ఏదైనా ట్రయల్ థింగ్స్ చేయడానికి వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. మనకి ఇష్టం ఉండి జస్ట్ ఏదన్నా ట్రయల్ చేయాలంటే వెళ్ళొచ్చు. అండ్ దట్టు మనకి నాలెడ్జ్ ఉంటేనే లైక్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా ఇస్తారు, కానీ మనం నాలెడ్జ్ ఉంటేనే విల్లింగ్నెస్ కూడా చూపుతాం ఏదో ఒకటి చేయడానికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ల్యాబ్స్ అనేది ఇంక ల్యాబ్స్కి మ్యాక్సిమం ఏం లేదు, అక్కడ అంతా డెవలపర్స్ ఉన్నారు. అండ్ ఎన్ఐటి స్టాఫ్ కూడా అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మా పరిస్థితి ఏంటంటే మేము ఒకటే ప్లేస్లోనే కూర్చొని ఉంటాం. ఈవెన్ అంటే క్లాస్ రూమ్లో బయట బోర్ కొట్టినప్పుడు లాబీకి వచ్చేస్తాం, లాబీలో బోర్ కొట్టినప్పుడు క్లాస్ రూమ్కి వెళ్ళగలం. సో ఈ 2 తప్ప ఇంకొక ఛాన్స్ అనేది ఏం లేదు ఆల్టర్నేటివ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే జస్ట్ మేము ఒక సిటీలో ఉన్నాం అంతే. ఇప్పుడు మీరు బయట కాలేజెస్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎన్ఐటి అనేది వేరే కాలేజెస్తో కొలాబరేట్ అయింది. సో ఇప్పుడు అక్కడ చూసుకున్నారు అనుకోండి, అక్కడ గ్రౌండ్ ఉంటుంది, క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, మీకు తిరిగే అంతా ఉంటుంది, అడవి ఉంటుంది మొత్తం. సో అక్కడ అడ్వాంటేజ్ అనేది చాలా ఉంటాయి, కానీ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే జస్ట్ అది ఒక టౌన్లో లేకుండా అడవిలో ఉంటుంది. అడవిలో అంటే సమ్వాట్ అంటే సిటీకి దగ్గరగానో సంథింగ్ అలా ఉంటుంది. సో ఎక్సెప్ట్ దట్ దానికి డిసడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. మాకు ఇక్కడ అడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. ఈవెన్ ఒక ఛాయ్ తాగడానికి కూడా బయటకు మాకు అలా అయితే ఉండదు. ఫైనల్గా నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే డోంట్ జాయిన్ హియర్ అట్ ఎన్ఐఐటి బై సీయింగ్ ద బిల్డింగ్స్ అండ్ అట్ ఆల్. లైక్ మీకు రియల్గా టెక్ నేర్చుకోవాలని ఉంది అనుకుంటే మటుకే జాయిన్ అవ్వండి. లైక్ మీరు మీ సెల్ఫ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అండ్ పేరెంట్స్ని ప్రెజర్ చేయకండి. ఇఫ్ మీ దగ్గర రియల్లీ ఎన్ఐఐటిని పర్స్యూ చేసేంత కాస్ట్, అంత మనీ లేకపోతే ట్రూలీ లైక్ ఒక గుడ్ ఎంసెట్లో జాయిన్ అయ్యి ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేసుకోండి. లైక్ అంటే తక్కువలోనే దొరుకుతాయి, కానీ ఇంకా అది కాస్ట్ ఎఫిషియెంట్. అండ్ దట్ ఏంటంటే మీకు అక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ యు ఆర్ లెర్నింగ్ లైక్ ఫుల్లీ టెక్ ఉన్నారు అనుకోండి, ఇఫ్ వెరీ లైక్ ఒక మంచి గుడ్ కంపెనీస్ మీ కాలేజెస్లో హైరింగ్ వచ్చాయి అనుకోండి, లైక్ మీకు దగ్గర ఎలానో గుడ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా హైర్ అయితే అయిపోతారు. ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మేబీ లైక్ మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లైక్ మీలో అంటే మీరు నేర్చుకుంటారు, మీ ఫ్రెండ్ నేర్చుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు నార్మల్ కాలేజెస్లో చూసుకుంటారు అనుకుంటే అంత ప్రెజర్ ఉండదు. సో ఇఫ్ మీ దగ్గర ట్రూలీ అంత బడ్జెట్ పెట్టలేమనుకుంటే దట్స్ ద వెరీ బెస్ట్ ఆప్షన్ అన్నట్టయితే. లేదు మేము కొంచెం చేయగలం, ఇంకా ఐ నీడ్ సంథింగ్ మోర్ అంటే దెన్ యూ కెన్ జాయిన్ హియర్ అట్ ఎన్ఐటి అండ్ డోంట్ సీ బిల్డింగ్స్, జస్ట్ సీ వాట్ యూ కెన్ లెర్న్. అండ్ మీరు మీ స్కోప్ని ఏమున్నది, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, వాటిని ఎలా మీరు సాధించాలనే వాటి మీదే చూసుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇఫ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బిలో అండ్ యూ కెన్ గెట్ మై Instagram ID ఫ్రమ్ ద బయో. సో థ్యాంక్ యూ.